హాయ్ హలో నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు సువర్ణ మీడియా. మొత్తానికి తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి 3 నెలలైంది. కొత్త పరిణామాలను మనం చూస్తున్నాం. ఉచిత ఫ్రీ బస్సు కానీ ఇటు మహిళలకు సంబంధించిన పథకాలు ఏవైనా ఒక్కొక్కటిగా అమల్లోకి వస్తున్నాయి. చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మహిళలందరూ చాలా సంతోషంగానే ఉన్నారు. కానీ ఉచిత బస్సు పథకానికి మాత్రం కొంతమంది మహిళలు యాంటీగా కూడా ఉన్నారు. సరే, దీని గురించి ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రారంభించే కొత్త పథకాల గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ లీడర్ హైమావతి గారు. తనతో మాట్లాడదాం. ఇంకా జరిగే పరిణామాలేంటి, కొత్త పథకాలేంటి, ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎటువంటి పథకాలు అమలు చేయబోతున్నారు, వీటన్నింటి గురించి తనని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా అండి. మేడం చెప్పండి, ఏ విధంగా స్టార్ట్ అయింది మీ రాజకీయ ప్రయాణం? రాజకీయ ప్రయాణం అనేది నేను ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి చేస్తున్నాను. అప్పుడు యూత్ కాంగ్రెస్లో చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేశాను. 3 డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అండ్ కోర్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను. తర్వాత మళ్ళీ నాకు అంటే మ్యారేజ్కి ముందు నుంచే ఉన్నాను రాజకీయంలో. కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత ఒక 4 ఇయర్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూగా ఎస్సీ డిపార్ట్మెంట్లోకి అడుగుపెట్టాను. ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ కన్వీనర్గా మొదటి పోస్ట్ తీసుకొని ఇప్పుడు ఇప్పటి వరకు కంటిన్యూగానే ఉంటున్నాను. స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీనేనా? స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీనే. పార్టీ ఏ రోజు కూడా మారలేదు. 2009లో అప్పుడు రాహుల్ గాంధీ గారు యువతకి ఇంపార్టెంట్ ఇస్తున్నాం, యువతకి పెద్దపీట ఇస్తున్నాం అన్నప్పుడు కూడా నేను యూత్ కాంగ్రెస్ కోటాలో టికెట్ ట్రై చేయడం జరిగింది నాకు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు రాలేకపోయింది. తర్వాత 14th ఇండిపెండెంట్గా ట్రై చేశాను. ఇప్పుడు మాత్రము అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రేవంత్ అన్న గవర్నమెంట్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నారు రేవంత్ అన్న. కాబట్టి ఇందులో నాకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా చైర్మన్ పదవి వస్తుంది. నా ఇన్ని సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుకు ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయంలో ఒకటే పార్టీని నమ్ముకొని పార్టీ కోసమే పార్టీ చాలా కార్యక్రమాలు నేను పనిచేశాను, కష్టపడ్డాను. కాబట్టి నా కష్టానికి తగిన ఫలితంగా నాకు అవకాశం కల్పిస్తారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా నమ్మకంతో, చాలా ఆశతో ఉన్నాను. మొత్తానికి మీ పార్టీ అధికారంలోకి వచ్చింది మేడం. ఏ విధంగా అనిపించింది మీకు? ఫస్ట్ చాలా సంతోషం వేసిందండి. మీరు ఎక్స్పెక్ట్ చేశారా నిజంగా? దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ప్రజలందరూ ఎంత అయితే సంతోషపడ్డారో, తెలంగాణ వచ్చినప్పుడు కూడా తెలంగాణ ప్రజలందరూ మనకు 60 సంవత్సరాల కళ నెరవేరింది అని ఎంత సంతోషపడ్డారో, మా కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అంటే ఇప్పుడు కొన్ని సందర్భాలు మనం చూసినాము. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దాదాపు ఎవరు ఆ పార్టీ నాయకులు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటారు. వాస్తవమైనా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా అధికారంలోకి వస్తుందని? అధికారంలోకి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇప్పుడు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మాకు కూడా తెలుసు. కానీ ఎందుకంటే ఆయన 10 సంవత్సరాల అనుభవము, ఈవీఎంలు మార్పింగు దాంట్లో దిట్ట కాబట్టి, ఇంతకుముందున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కాబట్టి ఏదో ఒక లాజిక్ చేస్తారో అని అనుకున్నాము. కానీ ప్రజల ముందు ఏ లాజిక్లు కూడా పనిచేయని చెప్పేసి అది మరొకసారి నిరూపితమైంది అన్నట్టు. ప్రజలు తలుసుకుంటే ఎవరినైనా కూడా రోడ్డు మీదకి తీసుకురాగలుగుతారు అనడానికి ఈ మార్పు అనేది ఒక మంచి ఉదాహరణ. ఓకే. అంటే ఇప్పుడు మేడం కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ అంటే అధికారంలోకి వచ్చిందని తెలిసిన తర్వాత ఇంకా సీఎం పీఠం ఎవరిదనేది ఫస్ట్ క్లారిటీ లేకుండే. ఎవరికి వాళ్ళు నేనంటే నేనే సీఎం, నేనంటే నేనే సీఎం అని అనుకున్నారు. అప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఊహించలేదు తను సీఎం అవుతారని. ఇటు సీతక్క కానీ ఎవరు చూసుకున్నా నేనే సీఎం పదవి ఇస్తే నేను ఓకే అని అనుకున్నారు. అంటే మీ ఉద్దేశంలో ఎవరుండే? రేవంత్ రెడ్డి గారే ఉండేనా? రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి ఇస్తేనే బాగుంటుంది అని చెప్పేసి, ఎందుకంటే రేవంత్ అన్న అడుగు పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహము, కొత్త ఆలోచనలు, కొత్తగా అందరిలో ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం అనేది కలిగింది. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ అసలు గుర్తింపు ఎక్కువ శాతం తీసుకురావడంలో ఎక్కువ శాతం ప్రాధాన్యత అనేది రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. కాబట్టి రేవంత్ అన్ననే బెటర్, రేవంత్ అన్ననే సీఎం కావాలని చెప్పేసి చాలామంది అనుకున్నారు. వాళ్ళందరి కళ నెరవేరింది. ఓకే మేడం, ఇప్పుడు మహిళలకు 6 పథకాలని తను ఎన్నికలప్పుడే చెప్పిండు. అనుకున్నట్టు కూడా 1 by 1 అమల్లోకి తీసుకొస్తున్నారు. దీంట్లో మనం ఫ్రీ బస్సు పథకం అనేది చూసుకుంటే చాలామంది మహిళలు సంతోషపడ్డారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ప్రజెంట్ అమల్లోకి వచ్చిన తర్వాత బస్సులలో లేడీస్ ఫైటింగ్ సీన్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తుంటే దాదాపు అందరు చూస్తూనే ఉంటారు.
అవి చూసినప్పుడు అలా రేవంత్ రెడ్డి గారిని తిట్టుకోవడం అనే సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా రేవంత్ రెడ్డి గారి వల్లనే, ఇవన్నీ తన వల్లనే ఈ అంటే కండక్టర్లు కానీ, బస్సులు కానీ, బస్సుల్లో ప్రయాణించే మహిళలు కానీ చాలామంది రేవంత్ రెడ్డి గారిని తిట్టుకోవడం అనేది కూడా జరుగుతూనే ఉంది. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఒకటండి, మనం ఒక అవకాశాన్ని కల్పించినప్పుడు దాన్ని చేసుకోకపోవడం వల్ల సద్వినియోగం చేసుకోనోళ్ళే తప్పవుతుంది. రేవంత్ రెడ్డి గారిది ఎట్లా తప్పవుతుందండి? ఆయన మంచి అవకాశం కల్పించిండు మహిళలకి. అవకాశం కల్పించినప్పుడు నెమ్మదిగా ఒక బస్సు కాకపోతే ఇంకొక బస్సు దొరుకుతుంది, ఫ్రీగా కూర్చొని వెళ్ళవచ్చు కదా. ఎందుకు ఒకరి మీద ఒకరు గొడవలు, తిట్టులాడుకుని కొట్టుకోవడము? అనవసరంగా గవర్నమెంట్ను బదనాం చేయడానికే కదా. అందులో వేరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మనుషులు కూడా వచ్చి కూడా మా గవర్నమెంట్ మీద బురద చల్లడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కావచ్చు. ఆ కోణంలో ఎందుకు మీరు చూడట్లేదు? ఓకే, పబ్లిసిటీ. ఇప్పుడు దీనివల్ల ఉచిత బస్సు సౌకర్యం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్కు మంచి పేరు వస్తుంది. ఈ పేరును జడగొట్టడానికి ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలే వస్తున్నారు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలే కానీ, బీజేపీ కార్యకర్తలే కానీ, వాళ్ళే ఎక్కి వాళ్ళే ఇట్లా హంగామా చేసి దాన్ని ఆ వచ్చిన మంచి పేరును చెడగొట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కావచ్చు. ఎందుకు మీరు ఆ కోణంలో ఎందుకు చూడట్లేదండి? అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళే ఇలా చేస్తుంటారని అంటున్నారు. ఆ కోణంలో కూడా ఆలోచించాలి కదా మనము. ఇప్పుడు ఎందుకంటే ఇంత మంచి సౌకర్యాన్ని ఎవరు కూడా మహిళలు మన నష్టపరుచుకోరు. వాళ్ళకి మంచి అవకాశం కల్పించారు, వాళ్ళు సంతోషపడ్డారు, ప్రతి ఒక్క మహిళ సంతోషపడ్డది. కాబట్టి ఇప్పుడు దాన్ని వాళ్ళు ఎందుకు తిట్టుకుంటారు? అనవసరంగా ఇది చాలా ప్రజల్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంట్లో ఇంకా మహిళా ఓట్లు మాకు చాలా వరకు మైనస్ అయితే కావచ్చు అన్న ఒపీనియన్తో పక్క పార్టీ వాళ్ళు కూడా ఈ విధంగా మా మీద బురద జల్లే అవకాశాలు, కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మేమైతే ఆ విధంగా అనుకుంటున్నామండి. ప్రజలైతే తప్పుగా అనుకుంటున్నారు. ప్రజలు ఈ ఉచిత బస్సు సౌకర్యం మీద నిరాశతో ఉన్నారు, వాళ్ళు గవర్నమెంట్ని తిడుతున్నారు అన్నదైతే దాన్ని అయితే నేను ఒప్పుకోనండి. ఓకే మేడం, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికార పీఠం ఎక్కిన తర్వాత ఇదివరకున్న బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వాన్ని అంటే అప్పుల ఊబిలోకి నెట్టేసింది అని అన్నారు. అటువంటి వ్యాఖ్యలు కూడా చాలానే చేశారు. మరి అటువంటి అంటే అప్పులల్లో కూడుకుపోయిన దానికి ఇటువంటి ఫ్రీ పథకాలు ఇవ్వడం వల్ల ఇంకా లాసే జరుగుద్ది కదా గవర్నమెంట్కి. మరి దీన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతుంది? ఎట్లా అంటే దీనికి సొల్యూషన్ ఉంటే ఏ విధంగా అన్నట్టు? సొల్యూషన్ ఏంటండి, ఇప్పుడు ఇది మహిళల కోసం మంచి సౌకర్యాన్ని, మహిళల మీద ప్రేమ లేని గవర్నమెంట్ ఏమో బీఆర్ఎస్ గవర్నమెంట్ అండి. ఆయన మొదటి క్యాబినెట్లో కనీసం ఒక మహిళకు అవకాశం ఇవ్వలేదు. బతుకమ్మ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది, కానీ ఏదో వాళ్ళ కూతురు వచ్చే బతుకమ్మ పండుగను తీసుకొచ్చింది అన్నట్టుగా పబ్లిసిటీ చేశారు ఆ కార్యక్రమం పెట్టేసి. అదే చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టండి, ఇవన్నీ కట్టండి, వాటిలో అన్ని లక్షల కోట్లు వాళ్ళు ఏంటంటే ఓన్లీ దాన్ని వాళ్ళు ఏటీఎం కిందనే వాడుకున్నారు డబ్బుల కోసం. అదే కార్యక్రమం ఈ విధంగా పెట్టడానికి అవకాశం వాళ్ళు ఇవ్వలేదు. దాన్ని అంతా తీసుకెళ్ళి వృధాగా పోసేసిళ్ళు అన్నట్టు. ఇప్పుడు పిల్లర్లు గుల్లిపోయినాయి అంటే 4 పిల్లర్లను మళ్ళీ మార్చవచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. 4 పిల్లర్లను మార్చేవాళ్ళు ఫస్ట్ కట్టేటప్పుడే జాగ్రత్తగా కట్టాలి కదా వాళ్ళు. అలా కట్టకుండా ఇప్పుడు పైసలన్నీ ఉన్న బడ్జెట్ అంతా వాటికి వాడుకొని ఖాళీ పెట్టేసి పోయిండ్రు. ఇప్పుడు మనమైతే ఖాళీ పెట్టేసినా కూడా రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్లో హైకమాండ్ నుంచి ఏ విధంగానైతే ఫండ్ తీసుకొచ్చి గవర్నమెంట్ నడిపే సత్తా అయితే రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉందండి. ఇచ్చిన మాట వెనుకకు పోకుండా హైకమాండ్ దగ్గర నుంచి బడ్జెట్ తీసుకొచ్చైనా కూడా ఈ గవర్నమెంట్లో మేము ఫస్ట్ ఎన్నికలకు ముందు ఏవైతే వాగ్దానాలు చేసినామో ఆ వాగ్దానాలను ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి అనేది నేను చెప్తున్నాను. కానీ మరి ఇప్పుడు కేటీఆర్ గారు చూసుకున్నట్టయితే రైతులకు సంబంధించిన రైతు బీమా ఎప్పుడు ఇస్తారు ఏంటి అని తను క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. 100 రోజుల్లోనే మీరు చేస్తామన్నారు, 100 రోజులు దాటిపోయింది అని అంటున్నారు. మరి ఏమంటారు దీని గురించి? ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు మేము వాళ్ళ తప్పులను అడిగినప్పుడు మేము ఇప్పుడే పుట్టిన వాళ్ళకు కనీసం మాకు అవకాశం ఇయ్యరా అని చెప్పేసి అని అన్నప్పుడు మరి మా గవర్నమెంట్ కూడా వచ్చి ఇంకా 100 రోజులు కూడా కాలేదు. 100 రోజులు కాకముందే అన్నీ చేయండి, అన్నీ చేయాలి, ఈ కార్యక్రమాలు చేయలేదు, ఆ కార్యక్రమాలు చేయాలి అని చెప్పి అంటే వాళ్ళకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఓడిపోయిన డిప్రెషన్లో ఉన్నారు. ఆ డిప్రెషన్లో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. అదే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమో మేము ఇప్పుడే పుట్టినాం కదా, ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం కదా, అప్పుడే పిల్లలు వస్తారా అన్నట్టుగా మాట్లాడి ఇప్పుడు మా గవర్నమెంట్లో వచ్చి ఇంకా మాది 100 రోజులే కాలేదు కదా. 100 రోజుల్లో ఇంకా ముందు చూస్తుంటే 100 రోజులు కాకపోయినా కూడా మేము ఇచ్చిన హామీల మీద ఉంటున్నాము, ఖచ్చితంగా నెరవేరుస్తున్నాము. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఓడిపోయిన డిప్రెషన్లో ఎన్నో మాట్లాడుతుంటారండి. ఇక అవన్నీ మనం లెక్కలకు తీసుకుంటారా? అంతేనా? సరే మేడం, ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి ప్రధాని రాహుల్ గాంధీని అంటారా? ఖచ్చితంగా అవుతారండి. అంతే. మరి బీజేపీకి కూడా బాగానే బలం ఉంది కదా మేడం, ఖచ్చితంగా మోదీని అని ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసుకున్నా తనకు అంటే ఇండియాలో మొదటి స్థానంలో ఉన్నారు మోదీ గారు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతను
రాహుల్ గాంధీ ఆక్రమించగలుగుతారా ఆ పొజిషన్ని? మన కేసీఆర్ గారు కూడా అట్లనే అనుకున్నారు. మొత్తం ఇండియాలో ఉన్న అన్ని ముఖ్యమంత్రులలో నేనే బెటర్ ముఖ్యమంత్రిని, నేనే మంచి పాలన ఇచ్చాను, రైతు బంధు ఎవరు ఇవ్వలేదు నేనే ఇచ్చాను అని చెప్పేసి ఎన్నో చెప్పుకున్నారు. అటువంటి రేవంత్ రెడ్డినే ఇప్పటి వరకు మంత్రి కూడా చేయలేని అనుభవం లేని ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు ఆయనను ఓడగొట్టేసి. అట్లానే అనుకుంటారండి, ఎవరిది వాళ్ళు సెల్ఫ్గా అనుకుంటారు. కానీ ఖచ్చితంగా మాత్రము సెంట్రల్లో మాది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అవుతారు. ఓకే మేడం, అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి మీ దగ్గర అంటే ఎటువంటి వ్యూహాలు రచిస్తున్నారు? మేము ఇప్పుడు కొత్తగా వ్యూహాలు రచించాల్సింది ఏం లేదండి, ఆల్రెడీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాము, అదే చాలు. అదే మాకు పెద్ద పబ్లిసిటీ. ఎందుకంటే ఎలక్షన్లు ఎన్నికలు రాగానే కొత్త కొత్త హామీలు ఇస్తూ వెళ్ళి అవి ఎన్నికలు అయిపోగానే నెరవేర్చకుండా ఉండే బదులు కంటే ఇచ్చిన హామీలు నెరవేర్చే చాలు, ప్రజలకు అనేది ఒక నమ్మకం కలుగుతుంది. ఇప్పటికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం అనేది వచ్చేసింది, రాహుల్ గాంధీ గారి మీద కూడా చాలామందికి నమ్మకం వచ్చేసింది. అన్ని రాష్ట్రాలలో ఆయనకు మంచి గుర్తింపు వస్తుంది. ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లలో మా కాంగ్రెస్ గవర్నమెంట్. అవును మేడం, ఇప్పుడు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఇక్కడ చూసుకుంటే ఓకే కాంగ్రెస్ లీడ్లో ఉంది, బట్ నార్త్ సైడ్ చూసుకుంటే మాత్రం బీజేపీనే అధికారంలో ఉంది. కేవలం ఈ 2 స్థానాలనే మనం ఊహించుకొని అక్కడ ప్రధాని రాహుల్ గాంధీ అవుతారు అని అనడానికి ఛాన్స్ ఎక్కువ లేదని అంటే ఏమంటారు? అట్లా ఎందుకు అనుకుంటారండి, ఇప్పుడు మొత్తానికి అసలు లేని దగ్గరనే కర్ణాటకలో వచ్చింది, కర్ణాటక నుంచి నెక్స్ట్ తెలంగాణలో వచ్చింది. ఆ విధంగా అంచెలంచెలుగా వస్తూ ఉంటుందండి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది. ఏది కానీ ఒకటేసారి మార్పు అనేది జరగదు కదా. అంటే ఇప్పుడు మోదీ గారికి బలం బాగుంది కదా మేడం, ఎక్కడ చూసుకున్నా కూడా. కేసీఆర్ కూడా అట్లనే అనుకున్నాడు కదండి, బలం బాగుంది అని చెప్పి. మరి మోదీ సెంట్రల్లో 10 ఏళ్ళు ఉన్నాడు, మీరు అన్నట్టుగా ఆయన మొదటి స్థానంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మీద అయిన ప్రభావం ఎందుకు, తెలంగాణ మీద ఎందుకైనా ప్రభావం పడలేదు? ఎందుకు ఎక్కువ సీట్లు గెలవలేకపోయింది, ఎమ్మెల్యే సీట్లు? ఆయన గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేయలేకపోయింది? సరే 10 ఏళ్ళ నుంచి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి గవర్నమెంట్లో లేము మేము, సెంట్రల్లో కూడా లేము, స్టేట్లో కూడా లేము. అయినా కూడా మేము గెలిచి చూపించినాం కదా. ప్రజల నమ్మకం ముందు ఎవరైనా కూడా, ఎంత పెద్ద నాయకులైనా కూడా ఓడిపోవాల్సింది. వాళ్ళు ఒక్కసారి నమ్మకం పెట్టి ఓటు అనే ఆయుధంతో ఎంత పెద్ద లీడర్నైనా పడగొట్టగలుగుతారు. అంటే మేడం ఇప్పుడు కాంగ్రెస్ కేవలం ఈ ఫ్రీ పథకాలని గ్యారంటీలను చూపించే అధికారంలోకి వచ్చింది అని అన్న వాళ్లకు మీరేం సమాధానం చెప్తారు? అది తప్పండి. ఎందుకంటే ఫ్రీ పథకాలు ఇస్తున్నాము అని అంటే మేము ఒకసారి గెలిచి అవిటినే చూపించుకుంటూ నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తే అట్లా అనుకోవాలి. కానీ అసలు మేము ఫస్ట్ సారే ఇచ్చినాం కాబట్టి ప్రజలు నమ్మిళ్ళు కాబట్టి, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీతోని బీజేపీ పార్టీతోని నష్టపోయినలు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకు నమ్మకం కలిగింది కాబట్టి, ఓకే కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాకు న్యాయం జరుగుతుంది, మాకు అనుకున్న సౌకర్యాలను కాంగ్రెస్ పార్టీ ఏదైనా కల్పిస్తుందని ప్రజల్లో గట్టి నమ్మకం వచ్చింది కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేశారండి. మేడం ఇంకొకటి, ఎలక్షన్స్కి ముందు బీజేపీ పార్టీలో మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డి గారిని నిల్చోబెట్టిరో అప్పుడే బీజేపీ డౌన్ అయిపోయింది. అప్పటిదాకా మెయిన్ ప్రతిపక్షం బీజేపీ పార్టీనే ఉండేది మనం చూసుకున్నట్టయితే. అది కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరినట్టయిందా? అక్కడ బీజేపీ వాళ్ళకి కిషన్ రెడ్డిని నియమించి బండి సంజయ్ని మార్చడం కాంగ్రెస్కి బలం అంటారా? అట్లా అనుకోవద్దండి, అప్పటి నుంచే మెయిన్ ప్రతిపక్ష పార్టీనా? అట్లనే ఆయన ఒక ఎంపీ పొజిషన్లో ఉండి పేపర్ లీకేజీ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి ప్రజలలో ముఖం చెల్లక హైకమాండ్ అతన్ని నిర్దోషిగా అనుకోనే కాబట్టి కదా ఆయన తీసేసింది. అట్లాంటి వాళ్ళను ఇప్పుడు వాళ్ళ హైకమాండే నమ్మక తీసేసింది, వీడు పనికిరాడు అని చెప్పేసి. అటువంటిది ప్రజలు ఎట్లా నమ్ముతారండి? ఆయన పోగానే కాంగ్రెస్కి మన మెజారిటీ పెరిగిందని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటారు? తప్పండి. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలలో నమ్మకం కలిగింది, కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తుంది అన్న నమ్మకం కలిగింది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. ఓకే మేడం, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే మనకు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ హైదరాబాద్ అంతా రూపురేఖలు మారిపోయినాయి. ఎవరు? కేసీఆర్ గారి వల్ల ఆల్రెడీ అభివృద్ధి చెందింది, మొత్తం కంప్లీట్ మారిపోయింది హైదరాబాద్. నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా డెవలప్ చేస్తా అంటున్నారు కదా, ఏం చేస్తారు హైదరాబాద్ని? ఇంకా ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు మూసీ నదిని శుభ్రం చేస్తాడు, చేశాడా? చేయలేదు. హుస్సేన్ సాగర్లో నీళ్లు కొబ్బరి నీళ్ళ లెక్క ముంచుకొని తాగేలా చేస్తాను అన్నాడు, చేశాడా?
చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఏవైతే వాగ్దానాలు ఇచ్చి మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవి కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేసిన వాటిని అయితే కూలగొట్టేసి అయితే మేము మళ్ళీ కట్టుకోలేం కదా. ఇప్పుడు ఆయన లెక్క వాస్తులు బాగాలేవు అవి బాగాలేదని చెప్పేసి అని లక్షల కోట్ల ఆస్తులను ధ్వంసం చేసి మళ్ళీ రీప్లేస్లో చేయలేం కదా. మేము ఆ విధంగా మూర్ఖంగా పోము. కాంగ్రెస్ గవర్నమెంట్ మూర్ఖంగా ఆలోచించదు. సరే జరిగిపోయింది, వాళ్ళ గవర్నమెంట్లో కొన్ని ప్రయోజనాలు జరిగినాయి. ఇప్పుడు మిగతా మిగిలిపోయిన ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో ఆ ప్రయోజనాలను మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే తను అధికార పీఠం ఎక్కిన రోజే అక్కడ ప్రజాపాలన అని పెట్టి అక్కడ కంచెలని తొలగించడం జరిగింది. అప్పటి నుంచి ప్రజా దర్బార్ కార్యక్రమం వారానికి 2 సార్లు రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. చాలామంది ఎక్కడెక్కడి నుంచో రావడం, దరఖాస్తులు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అవన్నీ అంటే కొంతమందివి సాల్వ్ అవ్వట్లేదు, మేము వచ్చి దరఖాస్తు ఇచ్చినా కూడా మా ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వట్లేదు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు మరి? పెద్దలు ఒక మాట చెప్పిల్లు, ఇళ్ళకాగానే పండగ కాదు అని చెప్పేసి అని. మనము వెళ్ళి ఒక అప్లికేషన్ ఇవ్వగానే ఇప్పుడు ఒక ఉద్యోగం ఉంటే దానికి 100 మంది అప్లై చేసుకుంటారు. 100 మందిలో ఒకరికి మాత్రమే ఒక ఉద్యోగం ఉన్నది, ఒకరికే వస్తుంది. అది అప్లై చేసుకున్న 100 మందికే తెరాదు కదా. మరి 99 మందికి ఎందుకు ఇవ్వలేదు, నువ్వు ఒకరికి ఎందుకు ఇచ్చినావు అని చెప్పేసి అడిగితే అది క్వశ్చన్ అవుతుందండి. ఇప్పుడు అప్లికేషన్లు ఇస్తూ ఉంటారు, కొంచెం నెమ్మదిగా సాల్వ్ అవుతూ ఉంటాయి. అన్ని సమస్యలు ఒకటే తిరిగి ఉంటాయి కదా. కొన్ని ల్యాండ్ సమస్యలు ఉంటాయి, ల్యాండ్ సమస్యలు అంత ఈజీగా తేలుతాయా? ఆరోగ్య సమస్య ఉంది అంటే ఈజీగా ఒక హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్తారు, అది వాళ్ళకు క్లియర్ అయిపోతుంది. అదే ఒక ఉద్యోగం కోసం ఉన్నది, ఉద్యోగం కోసం అది ఎక్కడ తప్పైంది, ఎక్కడ వీళ్ళకి రీప్లేస్ చేయాలి ఏంటిది అని చెప్పేసి అని కొంచెం అంటే టైం అయితే ఉంటుంది, ప్రతిదానికి అనేది ఒక టైం అనేది ఉంటుంది. కానీ ఈరోజే మీరు ఎక్కారు తెల్లారితేనే పని చేయండి అని అంటే ఇప్పుడు మనం ఎంత సరే ఒక రైతు వేలో చెప్తాము, నేను చక్కగా దుక్కాను, నీళ్లు పెట్టాను, ఎరువులు వేసాను, విత్తనాలు వేసాను, అయినా కూడా నా పంట చేతికి రాలేదు అని అంటే ఒక్కొక్కసారి మనకు ప్రకృతి కూడా సహకరించక భూకంపాలు వచ్చి వరదలు వచ్చి కొట్టుకపోతూ ఉంటుంది. కొంతమందికి పక్కోడి పొలానికి వాడికి పక్క ఊరోనికి అక్కడ వరదలు రాకపోతే వాడికి నస్తుంది, వాడు లాభపడతాడు, నష్టపోతాడు. ఇక ఈ నష్టాన్ని చూపించుకుంటే నువ్వు ఆ లాభపడ్డాన్ని పక్కకు పడేస్తే ఎట్లుంటుంది? కొన్ని విషయాలలో ప్రకృతి కూడా మనకు సహకరించదు. ఆ ప్రకృతి సహకరించేదాన్ని కూడా నాయకుల మీద పడేస్తే ఎట్లండి? మీ వల్లనే ఇట్లయింది అని అంటే. మేడం, ఇప్పుడు మనకు ప్రత్యేక రాష్ట్రం రాకముందు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడైనా, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలు తెలంగాణ ఉన్నప్పుడు కూడా స్టిల్ ఇప్పటికి కూడా అంటే గవర్నమెంట్ ఆఫీసులలో కానీ లంచం అనేది ఇంకా సాగుతూనే ఉంది. దానికి అసలు అరికట్టడం అనేది ఎక్కడ జరగలేదు. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూడొచ్చు అసలు లంచం అనే పదం మరవచ్చా మనం? అసలు జరుగుతుందంటారా? అసలు దీనికి సొల్యూషన్ ఉంటుందంటారా? అసలు ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకనంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి లంచం తీసుకునే వాళ్ళను, అవినీతి అధికారులను చాలా మట్టుకు రేవంత్ రెడ్డి గారు మార్చేశారు. ఇంకా మారుస్తున్నారు, ఇంకా మార్పులు. ఎవరి మీద అయితే ఎక్కువ ఎలిగేషన్స్, కేసులు, వాళ్ళ మీద కంప్లైంట్లు వస్తున్నాయో వాళ్ళకు అందుకనే వాళ్ళందరినీ చేంజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో లంచం లేని, అవినీతి లేని పాలనలు చూస్తారని చెప్పేసి అనుకుంటున్న ప్రజలు. అంటే ఎప్పటి వరకైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం? 1 సంవత్సరమా, 2 సంవత్సరాల? మేము ఇప్పుడే వచ్చాం కదండి, కొంచెం మాకు అవకాశం ఇవ్వండి. కొంచెం అవకాశం ఇస్తే మేము అమలు చేస్తూ ఉంటాము. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊర్లలో కానీ ఎక్కడ మనం చూసుకున్నా ఏదైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయాలలో కానీ ఎక్కడైనా కానీ ఇంక్లూడ్ ప్యూన్ కాల్ నుంచి లంచం తీసుకొని పని చేయరు. నిన్న మొన్న కూడా చూసినాం అటువంటి సందర్భాలు. మరి ఈ ప్రభుత్వంలోనైనా మేము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము తగ్గుతాయి ఈ లంచం అనే మాట, అందరూ మరవాలి, ఎవరు వాళ్ళ విధికి తగ్గట్టు వాళ్ళు న్యాయం చేయాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేడం, ఇంకొకటి, ఏపీలో ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అక్కడ ఏ విధంగా ఉంది? మీ పార్టీ అధికారంలోకి వస్తుందా? రావడానికి ఇప్పుడు అక్కడ కొత్తగా ఏంటంటే మహిళా నాయకురాలు షర్మిల గారిని పిసిసి ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి కొంతవరకు మార్పు అయితే తీసుకొస్తుంది తను. ఆ నమ్మకం అయితే ఉంది. గవర్నమెంట్ ఫామ్ చేసేంత వరకు అయితే వస్తుంది అన్నది అయితే ఖచ్చితంగా చెప్పలేం, కానీ కొంతవరకు మార్పు అయితే తీసుకురాగలుగుతుంది అని అయితే నమ్మకం ఉంది నాకైతే. మేడం, నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్. షర్మిల గారు అంటే తెలంగాణలో ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణకి రావడం, ఇక్కడ పాదయాత్ర చేయడం, మళ్ళీ ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి అక్కడ తనని కలవడం, ఇక్కడ రేవంత్ గారికి షర్మిల గారికి మధ్యలో చిన్న క్లాషెస్ వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ అయిపోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి షర్మిల గారేమో ఏపీకి వెళ్ళిపోయిండ్రు, తన పార్టీని అక్కడ విలీనం చేసి, మళ్ళీ ఏపీకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్లో కలిసిపోయి మళ్ళీ వీళ్ళిద్దరూ దోస్తులైనరు, రేవంత్ రెడ్డి గారు షర్మిల గారు.
అసలు ఏం జరుగుతుంది, ఏ నాయకుడిని నమ్మాలి ఏంటి అనేది ప్రజలకు చిన్న ఒక ఇప్పుడు రాజకీయంలో ఇప్పుడు పూర్తి శత్రువులు ఉండరు, పూర్తి మిత్రులు ఉండరు. ఈ రోజు గెలిచిన వాళ్ళు రేపు ఉండరు, రేపు గెలిచిన వాళ్ళు ఈ రోజు గెలిచి ఉంటారు. ఉమ్, సో అందుకోసం అని చెప్పేసి అని ఎవరిని కూడా మనం ఎక్కువగా తీసుకోకూడదండి. ఓకే. మరి అక్కడ ఇప్పుడు షర్మిల గారికి బలం పెరిగిందని అంటారా? బలం పెరుగుతుంది, ఆమె ఖచ్చితంగా పెంచుకుంటుంది. ఖచ్చితంగా ఆమె గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ తీసుకురావడానికి, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడానికి తను చాలా వరకు ప్రయత్నం చేస్తుంది, కష్టపడుతుంది, తీసుకొస్తుంది అని చెప్పేసి అని మాత్రం నమ్మకం అయితే ఉంది. ఓకే. అంటే రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి షర్మిల గారి తరపున ప్రచారం చేస్తాము అని అన్నారు. ఎప్పుడు మేడం ఆ ప్రోగ్రామ్? ఇంక ఎన్నికలు కోడ్ రాలేదు, డిసైడ్ చేయలేదు కాబట్టి డిసైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా తన వంతుగా అక్కడికి వెళ్ళేసి ప్రచారం చేస్తాడు. అక్కడ కూడా గవర్నమెంట్ రావడానికి రేవంత్ అన్న తన శాయశక్తిలో పనిచేస్తారు. మేడం, నేను కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ చూసిన నేను. ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ తరపున ఎవరు అంటే సభ ముందైనా సభ తర్వాత అయినా జై తెలంగాణ అంటారు. అదే రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి జై తెలంగాణ అంటే అందులో తప్పు లేదు, ఏ పార్టీ కూడా అందులో లేదు. ఆ జై తెలంగాణ అని నినాదం కాకుండా జై సోనియమ్మ, జై కాంగ్రెస్ అంటారు. ఇది కరెక్టేనా అసలు? అంటే నాలాంటి సాధారణ ప్రజలందరికీ ఒక క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ అని అంటే ఫస్ట్ తెలంగాణ పార్టీ పెట్టుకున్నారంటే జై తెలంగాణ అని చెప్పి అసలు ఆయన ఉద్యమం స్టార్ట్ చేసిందే తెలంగాణ కోసం. ఇప్పుడు మేమున్నది కూడా తెలంగాణలోనే. తెలంగాణ జై తెలంగాణ అనడంలో తప్పేం లేదు అందులో. కానీ పార్టీ ఏంటిది? కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ అని అంటున్నారు. ఓకే, జై కాంగ్రెస్. ఈ తెలంగాణ ఇచ్చింది కూడా సోనియమ్మే కదా. సోనియమ్మ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు కదా, అసలు ఆ పదమే వచ్చేది కాదు కదా. తెలంగాణ రాష్ట్రం అన్న పదం ఎవరితో వచ్చింది? సోనియమ్మతోనే వచ్చింది. సోనియమ్మ ఇస్తేనే కదా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము అన్న రాష్ట్రం అయింది. సో అందుకోసమే తల్లిని తలుస్తున్నారు, ఇచ్చిన తల్లిని తలుస్తున్నారు అన్నట్టు. అంటే ఓకే మేడం, సరే, ఎంతో మంది అమరవీరులు చనిపోతేనే కదా సోనియా తల్లి ఇచ్చింది. మరి అట్లాంటప్పుడు అమరవీరులను కూడా తలుసుకోవచ్చు. అమరవీరుల కోసం తలుసుకుంటున్నారు కదా. అమరవీరులకు స్థూపం ఇచ్చి అమరవీరుల కుటుంబాలను పిలిచి ఫస్ట్ రోజు తను న్యాయం చేస్తా అని చెప్పేసి అని మాట ఇచ్చారు కదా. ఆయన లెక్క ఇప్పుడు కేసీఆర్ గారి లెక్కనైతే అమరవీరులను వదిలేయలేదు కదా. రేవంత్ అన్న ఫస్టే పిలిచి మాట్లాడిండ్లు, వాళ్ళకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చిండ్లు. ఎవరెవరికి ఏ వాగ్దానాలు ఇచ్చిండ్లు వాళ్ళకి ఇచ్చేసారు. అమరవీళ్ళకి ఎక్కడ అన్యాయం చేయట్లేదు ఇంతకుముందు గవర్నమెంట్ లాగా. మేము మొత్తం 6 పథకాలు, మహిళలకు ఫ్రీ పథకాల గురించి మాకు ఒకసారి క్లుప్తంగా వివరించండి మేడం. కొన్ని అమలైనాయి, ఇంకా కొన్ని అవ్వబోతున్నాయి. ఇప్పుడు ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెలకు అని అన్నారు కదా, అవి, ఇంకొకటి గ్యాస్ సిలిండర్స్, ఇవన్నీ ఎప్పుడు అమలు అవబోతున్నాయి? అదే అండి, ఇప్పుడు ఒకటొకటే అవుతున్నది. మీరు అన్నీ ఒకటేసారి పెళ్ళైన వెంటనే అత్తముండి కదా నెలకే నాకు బిడ్డని అన్నట్టు అడుగుతున్నారు. పక్క గవర్నమెంట్ వాళ్ళు, పక్క పార్టీ వాళ్ళు అడిగినట్టు. అది పాసిబిలిటీ అవుతుందండి? అవుతుందా ఎవరికన్నా? కాదు కదా. కొంచెం ఓపిక పట్టాలి కదా. కనీసం ఇప్పుడు 9 నెలలన్నా ఆగాలే పిల్లగాడు రావాలి అని అంటే మీరు అట్లా కూడా ఆగట్లేదు. ఎందుకు ఇంత ఆవేశపడి అడుగుతున్నారంటే అన్పబ్లిసిటీ చేయడానికి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లైనా కనీసం కొన్ని సీట్లైనా మేము కాపాడుకోవాలి అని చెప్పేసి అని వాళ్ళు ఏంటంటే దుమ్మెత్తి పూస్తున్నారు అన్నట్టు ఊరికని. ఎప్పుడైతే అని వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడైనా ఒక మాట, మా గవర్నమెంట్ రాగానే ఇప్పుడు 100 రోజులకే చేసేయాలంటే మరి 10 సంవత్సరాలలో నువ్వెందుకు చేయలేకపోయావు ఇచ్చిన వాగ్దానాలు సరిగ్గా? మేడం, ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేవలం పేదవాళ్ళ ఓట్లతోనే, ఇంకా నిరుద్యోగుల వాళ్ళ ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మిగిలిన వాళ్ళు ఎవరిది కాదు అని అంటున్నారు. మీరేమంటారు దీని గురించి? కేవలం పేదవాళ్ళ ఓట్ల వల్లనేనా అధికారంలో? పేదవాళ్ళ ఓట్లతోని మరియు నిరుద్యోగుల ఓట్లతోనే ఎక్కువ ఓట్ బ్యాంకు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చింది అని చెప్పేసి అయితే మేము నమ్ముతున్నాం. అందుకనే కదా అది నమ్మాం కాబట్టి ఫస్ట్ ఉద్యోగాలు ఇప్పటికీ మేము వచ్చినప్పటి నుంచి జిఎన్ఎం వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినాము, కానిస్టేబుల్ వాళ్ళకి ఇచ్చినాము. అందరికీ ఇప్పుడు ఉద్యోగానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చేసి అయితే ఫుల్ఫిల్ చేసినాము ఇప్పటి వరకు అయితే. అంటే మేడం, ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్లలో కూడా చూసుకున్నట్టయితే చాలామంది ఇన్ని లక్షల పెట్టుబడి పెడితే గవర్నమెంట్ జాబ్ మనం కొనుక్కోవచ్చు అని అట్లా పెట్టిన వాళ్ళు ఉన్నారు, పెట్టి జాబ్ పొందిన వాళ్ళు ఉన్నారు, పెట్టి లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఎలా జరగబోతుంది? మా ప్రభుత్వంలో అంటే మీకు తెలిసైతే జరగవు మేడం. ఇప్పుడు మీ కింద వాళ్ళు ఎవరైనా ఇట్లా అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ మీ దృష్టికి వస్తే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామండి. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి చదివి ఉద్యోగానికి అర్హులైన వాళ్ళకి మాత్రమే ఉద్యోగ అవకాశం కల్పించాలండి.
ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదని చెప్పి పెట్టుకొని అంటే కష్టపడి చదివితే గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రతిసారి మిస్ అయిన ప్రతిసారి ఒక్కొక్కరు ఎంత బాధపడరండి. వాళ్ళు ఇండ్లు విడిచిపెట్టేసి వచ్చి హాస్టళ్ళలో ఉండి తిండికి ఇబ్బంది పడుతూ కోచింగ్లు తీసుకుంటూ ఉంటే తంబేయలేదని చెప్పేసి ఒకసారి పేపర్ లీకేజ్ అని చెప్పేసి ఒకసారి తీసేసిర్రు. అన్ని ఫీజులు వృధా, వాళ్ళు అన్ని రోజులు పడ్డ కష్టము వృధా. ఆ లోపల వేరే ఏదైనా జాబ్ చేసుకున్నా కొన్ని జాబ్ సాలరీ అన్నా వస్తుండే కదా, అది లేకుండా ఇవన్నిటికీ లాస్ అయ్యింది. కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పేసరి ఈసారి అయినా కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రకటబందీగా మా గవర్నమెంట్ అయితే కంపల్సరిగా ప్రకటబందీగా నియమిస్తుంది. ప్రకటబందీగా ఉద్యోగాలు అర్హులైన వాళ్ళకే వచ్చేలా చూస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకు వచ్చింది అన్నట్టు అంటే ఇప్పుడు కొంతమంది తెలుసుకున్నట్టయితే ఎట్లున్నదంటే ఎలక్షన్స్కు ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎలక్షన్స్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోవడానికి వచ్చారని కొంతమంది అంటున్నారు. దీనికి మీరేమంటారు? వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోవడానికి కదండి. ఇప్పటికైనా వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండైనా ప్రజలకు కొంచెం న్యాయం చేద్దాము, ఈ మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ దొరపాలన కింద మేము పనిచేసి అంటే మనస్ఫూర్తిగా వాళ్ళకు అంటే వాస్తవంగా ఎమ్మెల్యేలను కూడా తప్పు పట్టేది లేదండి మేము, ఎందుకంటే వింటున్నాం కాబట్టి. బయట కొంతమంది చాలామంది ఎమ్మెల్యేల దగ్గర మేము విన్నాం, ఈ మాట విన్నది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ఏదైనా చెయ్యాలనుకున్నా కూడా చేయనీయలేదట. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో స్వచ్ఛందంగా వాళ్ళ సలహాతోని వాళ్ళకు చెయ్యాలి అనిపించిన కార్యక్రమాలను కూడా కేసీఆర్ గారు చాలా కార్యక్రమాలు చేయనీయలేదట. ఆయన చెప్పినయే, ఆయన అక్కడ నుంచి ఆర్డర్ వేసినాయి వీళ్ళు ఇక్కడ చెయ్యాలి నియోజకవర్గంలో. అలా నలిగిపోయి ఉన్నారు వాళ్ళు. ఏంటంటే సరే కనీసం ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్లోనైనా కూడా మేము ఫ్రీగా మా నియోజకవర్గం ప్రజలకు మేము అనుకున్న పనులు వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టవచ్చు అని చెప్పేసి అన్న నమ్మకంతో ఫ్రీడమ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి వచ్చారు. అందులో పనిచేసిన కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంతమందిని మనం తప్పు పట్టేటట్లేదండి. వాళ్ళకు కూడా చెయ్యాలని ఉన్నా కూడా చేయలేని పరిస్థితి, ఎందుకంటే హైకమాండ్ ఒత్తిళ్ళు వాళ్ళకు. ఓకే మేడం, ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే చాలామంది అంటే భూములు కబ్జాలు కానీ దొంగ ఆస్తులు కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవునండి. మరి రేపు కాంగ్రెస్ పార్టీలో మేము చూడొచ్చా అటువంటి? చూడలేరండి. అవన్నీ చేసుకున్న వాళ్ళందరికీ మీరు పనిష్మెంట్లు చూస్తూ ఉంటారు అన్నట్టు, శిక్షలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మల్లారెడ్డిది అయిపోయింది కదా, చూసారు కదండి మల్లారెడ్డికి. ఆ విధంగా ఇట్లా వాళ్ళకు అలాంటి వాళ్ళందరికీ మీరు శిక్షలు చూస్తారు తప్ప మళ్ళీ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళను భూ కబ్జాదారులు అయిన్లు వీళ్ళు దీంట్లో స్కామ్ చేశారు అన్న పేరు మాత్రము మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా తెచ్చుకోరు అని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. ఓకే మేడం, ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలను మీరు కూల్చేయడం అట్లాంటివి అయితే మనం చూసినాము. అంటే వాళ్ళ చదువుకు ఆటంకం కలిగించినట్టే కదా అని కూడా కొంతమంది అంటున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? చదువుకు ఆటంకం కలిగించినట్టే కదా అంటే ఇప్పుడు వాళ్ళు కట్టడమే దాంట్లో కట్టారు కాబట్టి ఇంకొకసారి వాళ్ళకు బుద్ధి అనేది వస్తుంది అన్నట్టు, ఇట్లా అక్రమ ప్లేస్లలో కట్టద్దు అని చెప్పేసి. మేడం, ఇది వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన స్టార్టింగ్లో డ్రగ్స్ ఇష్యూలా చాలామందిని ఇటు సినీ ఇండస్ట్రీ వాళ్ళని కానీ వేరే కొంతమందిని కానీ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయడం కానీ 2-3 సార్లు విచారించడం కానీ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అసలు ఆ కేసు ఏమైంది, ఎక్కడ స్టాప్ అయింది అనేది కూడా ఎవరికి తెలియదు. మళ్ళీ ఎవరిని చూస్తే వాళ్ళు ఎవరి పొజిషన్లో వాళ్ళు బాగానే లీడ్ చేసిరు, వాళ్ళంతా అంటే నిర్దోషులు అన్నట్టే తేల్చేసింది. అసలు మరి అట్లాంటప్పుడు ఎంక్వైరీ ఎందుకు చేసిరు, మరి వాళ్ళు మరి నిర్దోషులు వేస్తే మరి అసలు దోషులు ఎవరు, ఇదంతా జనాలకు ఒక క్వశ్చన్ అయిపోయింది అన్నట్టు. మరి మీ ప్రభుత్వంలో ఏం జరగబోతోంది? అవన్నీ మళ్ళీ ఇప్పుడు బయటికి తీసి ఖచ్చితంగా నిర్దోషులు ఎవరు, ఆ కేసులు మాత్రం ఎవరు కూడా ఇప్పుడు రేవంత్ అన్న అయితే ఊరుకోడు కూడా వాటి విషయంలో అయితే, ఆ కేసుల విషయంలోనైతే ఖచ్చితంగా వాటి మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఇప్పుడు దోషులు ఎవరు అన్నది అయితే బయటికి తీస్తారు. వాళ్ళు ఎంత పెద్ద ఉన్న వాళ్ళైనా, వాళ్ళకి ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా, సినీ ఇండస్ట్రీలే వాళ్ళు కానీ ఇంకా పెద్ద పెద్ద బిగ్ షాట్ల పిల్లలైనా కూడా కానీ రేవంత్ అని అయితే ఊరుకోడు. ఖచ్చితంగా ఈ హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ మాఫియా అనేది లేకుండా చేయడం అనేది ఆయన ప్రథమ లక్ష్యం. నెక్స్ట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి హైదరాబాద్లో అది ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అని, మళ్ళీ ఇప్పుడు మాధవీలత గారు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి ఇంక అనుకోవట్లేదండి. ఫిరోజ్ ఖాన్ గారు ఉంటారు కావచ్చు అని అనుకుంటున్నాం మేము కూడా. మరి తను గెలుపొందే ఛాన్స్ ఉంటుంది అంటారా ఖచ్చితంగా? ఎందుకంటే టఫ్ ఫైట్ ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. అట్లెందుకు అనుకుంటారండి, ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ గారు అక్కడ చాలా సీనియరు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆయన ఆ కొట్లాడుతూనే వాళ్ళతోనే కొట్లాడే విషయంలోనే ఆయన మీద కాల్పులు జరిగినాయి. ఇప్పటికీ ఒక బుల్లెట్ పెట్టుకొని ఉన్నాడు ఆయన బాడీలో. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు
ఎవరు ఇక్కడ ఈ లోకల్ వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఆయన ఎవరికి ఏ ఆపద ఉన్నదన్నా కూడా 12 గంటల రాత్రి ఫోన్ చేసినా కూడా వెళ్ళి కలుస్తాడు, వాళ్ళ ఆపదల నుంచి బయటపడేస్తాడు, వాళ్ళకు డబ్బు సహాయం చేస్తాడు, మాట సహాయం చేస్తాడు అన్న విషయం అయితే అందరికీ తెలిసిన విషయం ఆ ఏరియాలలో. మేడం ఇంకొకటి అంటే మామూలుగా నేను ఒక సాధారణ జనాలలో నేను ఒకరిని ఆ క్వశ్చన్ నేను అడుగుతాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరి ఆస్తులు బయట పెట్టమని మీడియా ముందు పెట్టమని అంటే పెడతారా? ఖచ్చితంగా పెడతారండి. ఖచ్చితంగా కాంగ్రెస్ లీడర్స్ ఖచ్చితంగా పెడతారండి. ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర కర్ణాటకలో డీకే శివకుమార్ గారు ఉన్నట్టుగా ఆయన ఆస్తి మొత్తం పెట్టాడు. ఇప్పుడు ఈ మా దగ్గర కూడా అందరూ కూడా ఎలక్షన్ టైంలో ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా అందరూ పెట్టారు. ఎవరైనా కూడా ఖచ్చితంగా బయట పెట్టమంటే మాత్రం ఖచ్చితంగా పెడతారు. ఓకే మేడం, మీరు అనుకున్న హామీలు అవన్నీ నెరవేర్చడానికి ఎంత టైం పట్టుద్ది? అంటే జనాలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రీ పథకాలు, ఆల్రెడీ బస్సు కోసం వాళ్ళు ఆల్రెడీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి పథకాలు అయిపోయినాయి కదండి, ఇప్పుడు అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఇంకేమున్నాయండి పెట్టడానికి? ఈ రైతు బంధు కానీ ఇప్పుడు ఈ మంత్లీ 2500 కానీ ఇంకా ఇట్లాంటివి ఉన్నాయి కదా మేడం, అట్లాంటి వాటి కోసం జనాలు ఎలక్షన్ కోడ్ లోపలనే కంప్లీట్ అయిపోతుంది. అంతేనా? కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మీరు అనుకున్న బంగారు తెలంగాణ, వాళ్ళు ఆల్రెడీ బంగారు తెలంగాణ అన్నారు బట్ వాళ్ళు ఇయ్యలేదని మీరు అన్నారు. మరి మీరు ఇస్తారు కదా బంగారు తెలంగాణ, ఎన్ని సంవత్సరాల లేదా నెలల, ఆల్మోస్ట్ మీ అంచనా ప్రకారం ఎంత టైం పట్టుద్ది? మా అంచనా ప్రకారము మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మొదటి సంవత్సర వార్షికోత్సవం లోపల బంగారు తెలంగాణ అనేది ప్రజల నోటి నుంచి వినిపిస్తుంది. అంతే. నెక్స్ట్ ఇప్పుడు మీకు అక్కడ ప్రధాని రాహుల్ గాంధీ గారు పక్కా. ఓకే మేడం, ఇంకా మీరు ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, మీ పార్టీ సమాజానికి ఎటువంటి సేవలు చేద్దాం అనుకుంటున్నారు మీ తరపున? ఖచ్చితంగా నేనైతే మహిళల కోసం అండి, నా ఆశ అంతా మహిళలు, దళితుల కోసం. నేను ఒక దళిత బిడ్డను, దళిత బిడ్డగా దళితులకు న్యాయం జరగడానికి, దళితులకు అన్యాయం జరగకుండా ఉండడం కోసము జరిగే కార్యక్రమాలలో నేనైతే ముందుంటాను. ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి రాజకీయంలో ఉన్నది కూడా దళితుల కోసం, దళితులకు న్యాయం జరగాలి, దళితులు కూడా ఎదగాలి సొసైటీలో. ఎందుకంటే సొసైటీలో వెనుకబడి ఉండేటోళ్ళు దళితులే ఫస్ట్. ఆ దళితులలో వాళ్ళకు చైతన్యం రావాలి, నేను ఒకదాన్ని ఎదిగి చూపిస్తే నాతోని ఇంకొక 100 మంది నన్ను ఆదర్శంగా తీసుకొని పైకి ఎదుగుతారు అన్న నమ్మకము, ఆశతోనే నేనైతే రాజకీయంలో కంటిన్యూ. ఎన్నో కష్టాలు, నేను చాలా కష్టాలు, చాలా ప్రాబ్లమ్స్, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసే వచ్చాను. ఎందుకంటే రాజకీయం అంతా ఈజీ కాదు. దట్టు ఇది నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఒక దళిత బిడ్డను వితౌట్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చినాను. కానీ ఇట్లాంటి స్ట్రగుల్స్ వేరే వాళ్ళు ఎవరు ఫేస్ చేయకుండా ఉండడం కోసము, దళితులకు న్యాయం జరగడం కోసం అయితే నేను ముందు వరుసలో ఉంటాను ఎప్పుడైనా కూడా. మహిళల పట్ల మళ్ళీ మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే, ఏ విషయంలో అన్యాయం జరిగినా కూడా వాళ్ళ విషయంలో యుద్ధం చేసైనా కూడా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు విషయంలో నేను ముందుంటాను. అంటే ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మేడం మీరు? అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేకుండా మనము వచ్చింది అంటే మనకి ఏంటంటే ఒక గాడ్ ఫాదర్ అన్నది లేకపోతే మనని ఎవరైనా కూడా మీరు ఎవరి తరఫున వచ్చారు అన్న మాటే ఫస్ట్ వస్తుంది. అది ఈ పార్టీ అని కదా, ఏ పార్టీలో అయినా కూడా. అసలు పొలిటికల్ అంటేనే బ్యాక్గ్రౌండ్. అంటే మీ ఫాదర్ ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నారా ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఆ విధంగా ఎవరు లేకుండా నేను ఒక దళిత వర్గం నుంచి, అది ఒక సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా బెల్లంపల్లి నుంచి నేను వచ్చి ఈ పొజిషన్ వరకు ఇక్కడ వరకు ఉన్నాను అని అంటే నిజంగా నేను చాలా బాధలు అనుభవించినాకనే నేను ఈ పొజిషన్కి వచ్చాను. అంటే ఎందుకు ఈ అంశం మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి రాజకీయాల వైపు మళ్ళించింది మేడం? ముఖ్యంగా దళితులండి. దళితులు అంటేనే సమాజంలో ఒక చిన్న చూపు ఉంటుంది కాబట్టి, చిన్నప్పుడు మేము ఎందుకంటే మాది ఉన్నది కోల్బెల్ట్ ఏరియాలో, అక్కడ ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ చూసుకుంటున్నట్టు. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎప్పుడైనా కూడా దగ్గర రానికపోవడము, వాటర్ ఇచ్చినప్పుడైనా కూడా, దీన్ని స్కూల్లోనైనా కూడా, అప్పుడు వాటి విషయంలో నేను బాగా చిన్నప్పటి నుంచే తీసుకొని, మా సైడ్ కోల్బెల్ట్ ఏరియా సైడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా నేను మనం ఎదిగి చూపెట్టాలి, మనకేం తక్కువ, దళితులకు కూడా తెలివి ఉంది, వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు. అది అన్ని ఫీల్డ్ల కంటే పొలిటికల్ అనేది చాలా డిఫరెంట్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో ఎదిగి చూపిస్తే గ్రేట్ అని అట్లా అనుకుని నేను డిసైడ్ అయిపోయినాను. రాజకీయంలో ఎదగాలి, ఖచ్చితంగా మా బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కావాలి, ప్రజలకి న్యాయం చేయాలి అని చెప్పేసి నా ఆకాంక్ష.
నిజంగా అంటే ఒక మహిళగా నిజంగా గర్వించదగ్గ విషయం మేడం. ఎందుకంటే ఎక్కడో ఉండి అంటే మీకు మీరు అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఈ పొజిషన్‌లో ఉన్నారంటే నిజంగా చాలా గ్రేట్. చాలా గర్వించదగ్గ విషయం. మీ సేవలు ఇంకా ప్రజలకు ఇంకా మున్ముందు బాగా చేయాలి. మీరు మంచి పొజిషన్‌కి రావాలి అని మనస్ఫూర్తిగా మా సువర్ణ మీడియా తరపున కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన కామెంట్స్‌ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.